బిగ్ బాస్ సీజన్ 8 తొలి వారమే ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్ళతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారని చెప్తున్నారు. బిగ్ బాస్ 8వ సీజన్ కు సంబంధించి సీజన్ లో మొదటి వారానికి గాను జరిగిన ఎలిమినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగా సాగింది. ఏకంగా 2 రోజుల పాటు సాగింది. ఇందులో మొత్తం 6 సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో విష్ణుప్రియ, సోనియా, బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాషాలు నామినేట్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా సేఫ్ అయ్యారు. బిగ్ బాస్ 8వ సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ బుధవారం రాత్రి నుంచి మొదలైంది. ఈ షో ఎంతో ఆసక్తికరంగా, షాకింగ్ గా సాగుతున్నట్లుగా అనధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఆ సమాచారం ప్రకారం ఆరంభం నుంచి విష్ణుప్రియ టాప్ లో కొనసాగుతుంది. ఆమె తర్వాత వీక్ కంటెస్టెంట్ గా పేరొందిన మణికంఠ ఉండటం విశేషం. ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకి సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదటి వారంలో జరిగిన ఓటింగ్ లో విష్ణుప్రియ, భీమినేని, నాగమణికంఠ ప్రస్తుతానికి టాప్ 2 ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళ తర్వాత స్థానాల్లో మాత్రం పెద్దగా తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతున్నట్టు తెలిసింది. పృథ్వీరాజ్ 3వ స్థానంలో, శేఖర్ భాష 4వ స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ దాదాపుగా సేఫ్ అయినట్లే అని చెప్పాలి. మొదటి వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్ లో పెద్దగా ఫాలోయింగ్ లేని సోనియా ఆకుల 5వ స్థానంలో, బెజవాడ బేబక్క 6వ స్థానంలో ఉన్నారు. దీనిని బట్టి వీరిద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వచ్చే 2 రోజులు ఓటింగ్ లో మార్పులు వస్తే ఎలిమినేషన్ కూడా మారే అవకాశం ఉంది. అయితే మణికంఠకు ఓటింగ్ పెరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. సెంటిమెంట్ ఓట్లు అతనికి పడుతున్నట్టు తెలుస్తుంది. అతను కొంచెం యాక్టివ్ అయితే మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.